ఏముందిలే ఒక బిల్డింగ్ కట్టారు ఇంతటితో అయిపోయిందా అనే విమర్శలు కూడా రేపు నుంచి చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వెనక ఇది గ్రాఫిక్స్ కాదు బాబు, ఇది ఒరిజినల్ అని చెప్పి చూపించారు చాలామందికి. ఎందుకంటే ఆ భవనం సంబంధించి ఫోటోలు రిలీజ్ అయినాయి, చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం, వీడియోలు అయినాయి. అయినా కూడా దాన్ని కూడా ఎలా పడితే అలా ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ అవకాశం ఇవ్వకుండా పనులు వేగంగా జరగాలి, అక్కడ రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రాంతంలో పోరాటం చేసి అప్పుడు నిలబడినటువంటి మీలాంటి వారిపైన కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారు? తప్పకుండానండి, విమర్శలు చేసేవాళ్ళు ప్రతి దాంట్లోనూ తీసుకొని విమర్శ చేస్తూనే ఉంటారండి. కానీ దానికి ఉదాహరణ ఒక్కొక్కటిగా పనులు అవ్వడము మీరు చూసారు. ఈ రోజు ఓపెనింగ్ కానివ్వండి, రేపు నెక్స్ట్ ఐకానిక్ టవర్లు డే అండ్ నైట్ కూడా వర్క్ జరుగుతుంది. నిన్న పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏదైతే విమర్శలకు తావు లేకుండా, అంటే మనం 100% వర్క్ చేసినా కానీ విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారండి. కానీ పని చేసే వాళ్ళకి చిత్తశుద్ధి, పని మీద చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదండి. కానీ రైతులలో ఎవరైతే రెచ్చగొట్టే ధోరణితో ఒక విధమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళని అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే మా పైన కానివ్వండి, అలాగే మన ఎమ్మెల్యే అండ్ మినిస్టర్స్ మీద కానివ్వండి ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి త్వరితగతిన తీసుకెళ్లడం కానీ, సమస్య పరిష్కారం కొంచెం లేట్ అయ్యే ప్రొసీజర్ ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళని అవేర్నెస్, వాళ్ళలో ఒక ఆ వచ్చిన సమస్యని పరిష్కరించే దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో మాత్రం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించాల్సిన బాధ్యత అయితే మా మీద కానివ్వండి, మన నారాయణ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఉండాలి అని చెప్పి నేను కూడా భావిస్తున్నానండి. ఎందుకంటే రెచ్చగొట్టే దుష్ట శక్తులు ఇప్పుడు చాలా వేగంగా పనిచేస్తున్నాయి. కాబట్టి అలాంటి రెచ్చగొట్టే దుష్ట శక్తులకు అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే రైతులతో కొంచెం అప్పుడప్పుడు కూడాను వాళ్ళ సమస్యలు ఏదైతే టాప్ ప్రయారిటీ ఇవ్వడం కానివ్వండి, గ్రీవెన్స్ లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా రైతులకు కొంచెం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని కూడా కొన్నిట్లలో భాగస్వామ్యం చేస్తే వాళ్ళల్లో ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే కూడగట్టుకుంటే, ఏదైతే 5 సంవత్సరాల పాటు ఆశతో ఎదురు చూసారో అలాగే ఒకవేళ ఏదైనా ఒక నెల 2 నెలలు లేట్ అయినా కూడా ఖచ్చితంగా రైతులే వాటికి సమాధానం చెప్పే దిశగా మా రైతుల యొక్క ఆలోచన విధానం కూడా ఉంటుందని చెప్పి నేనైతే చెప్పగలుగుతానండి. అలాగే సత్యమూర్తి గారు ఏంటి ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ, అంటే నారాయణ గారు, పెంసాని చంద్రశేఖర్, లేకపోతే శ్రవణ్, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారండి. వాళ్ళు పొలిటికల్ గా దీన్ని ప్రిసిపిటేట్ కాకుండా చూసుకుంటున్నారు, అందులో సందేహం లేదు. అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించాలి, అంతే తప్ప హార్ట్ అండ్ రూల్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళు పక్కన పెట్టాలి. రైతులు అక్కడ రైతులు రాష్ట్రం కోసం తమ సర్వస్వం త్యాగం చేశారు అనే ఒక సెంటెన్స్ అక్కడ ఉన్న అధికారులు కూడా మనసులో పెట్టుకోవాలండి. అంటే నేను PRDA కమిషనర్ గురించే కాదు, అధికారి వరకు కూడా అదే భావనతో ఉండాలి. వాళ్ళ పట్ల ఒక కన్సర్న్ తోటి మాట్లాడాలి అనేది నా రిక్వెస్ట్ అండి. రైట్ ఫైనల్ గా శిరీష్